మాతా వైష్ణోదేవి దర్శనాలు భైరవనాథ్ దర్శనం చేసుకున్న తర్వాతే సంపూర్ణంగా భావించబడతాయి. ఒకసారి భైరవనాథ్ అమ్మవారిని మాంసం మద్యాన్ని ఇవ్వమని అడిగాడు. అమ్మవారు దాన్ని తిరస్కరించారు. కోపంతో భైరవనాథ్ అమ్మవారిని వెంబడించటం ప్రారంభించాడు. ఆ సంకర్షణ అంత ఎక్కువై హనుమంతుడు కూడా మధ్యలో జోక్యం చేసుకోవలసి వచ్చింది. చివరికి అమ్మవారు మహాకారి రూపం ధరించి భైరవనాథ్ని వధ చేశారు. వధ అయిన తర్వాత భైరవనాథ్ తన తప్పు గ్రహించాడు. అమ్మవారిని క్షమాపణ అడిగాడు. అమ్మవారు సంతోషించి ఒక వరం ఇచ్చారు. నీ పూజ కూడా నా పూజలో భాగం అవుతుంది. నన్ను దర్శించే వాళ్ళు నిన్ను కూడా దర్శిస్తేనే వారి యాత్ర సంపూర్ణమవుతుంది. అందుకే ఇంతకీ వైష్ణోదేవి దర్శనాలు భైరవనాథ్ దర్శనం లేకుండా పూర్తి కాదని నమ్ముతారు. భక్తులు ఆయనకు మాంసం మద్యం సమర్పిస్తారు. ఈ సంప్రదాయం భక్తి క్షమ యొక్క చిహ్నంగా నిలిచింది. మీరు కూడా భైరవనాథ్ దర్శనం లేకుండా వైష్ణోదేవి యాత్రను అసంపూర్ణంగా భావిస్తారా? కామెంట్లో జై భైరవ తప్పక రాయండి.